అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి సెప్టెంబర్ 18, 19, 20, 21 తేదీల్లో జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. సెప్టెంబర్ 18, 19, 20, 21 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 4 రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరికి పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. కుంభరాశి వారిలో ఉండే మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 4 రోజుల్లో శని గ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఈ 4 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాలలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. ఈ 4 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించిన ధన లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఆ అదృష్టం అనేది వెంటాడుతూ వస్తుంది. ఈ 4 రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బాగా కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు అనేవి వస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఈ కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. వీరు ఎవరినీ మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. మీ మనసులో ఉన్న మాటను నమ్మండి. అది ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈ 4 రోజులు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. గురువారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని
శివునికి పూజ చేయండి. లేకపోతే శివుని గుడికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి శివుణ్ణి దర్శించుకోండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశం అసలు వదులుకోకండి. ఈ 4 రోజుల్లో శివుని యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఇక జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. దానివల్ల అన్నీ తొలగిపోతాయి. మీకు ఎవ్వరూ లేరని ఎప్పుడూ బాధపడకండి. శివుడు ఉన్నాడని మర్చిపోకండి. శివుని నమ్ముకున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుంభరాశి వారు ఈ 4 రోజులు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానం చేయండి. దానివల్ల మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు. కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో బయట వారి మాటలను విని ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. కుంభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి. దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి మంచి సంతానం అనేది కలుగుతుంది. వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు మీకు వీలైతే ఈ 4 రోజుల్లో ఆవులకు లేదా కుక్కలకు లేదా మూగజీవులకు ఏవైనా సరే ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలి అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశం అస్సలు వదులుకోకండి. ఈ కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీపైన కొంతమందికి ఈర్ష్య అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ST అనే అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి పట్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. అదేవిధంగా 1, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు.